నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఈ వీడియోలో మనం మన స్టైల్లో తండేల్ మూవీ ఫుల్ లెంత్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం డీటెయిల్గా. ముందుగా కథాబీజం విషయానికి వస్తే, ప్రేమ కర్తవ్యం రెండింటి మధ్య చిక్కుకున్న ఒక నాయకుడు దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు అనేది కథాబీజం. ఇక కథ గురించి మాట్లాడుకోవాలి అంటే, చిన్నప్పటి నుంచి ఒకరికొకరుగా ఒకటే ప్రాణంగా పెరిగిన ఇద్దరు ప్రేమికుల మధ్య చావు అనే ఒక భయం వచ్చింది. ఆ భయం వాళ్ళిద్దరి మధ్య దూరాన్ని పెంచింది. ఆ దూరం ఉన్న సమయంలోనే ఆ యువకుడు ఒక సమస్యలో చిక్కుకున్నాడు. ఇప్పుడు ఆ యువకుడు ఆ సమస్య నుంచి ఎలా బయటపడ్డాడు, వాళ్ళిద్దరి మధ్య ఆ దూరం తగ్గిందా లేదా ఆ సమస్య దూరాన్ని పెంచిందా అని చెప్పేది ఈ కథ. ఇక కథనం గురించి మాట్లాడుకోవాలి అంటే, పువ్వులను తీసుకుని ఒక్కొక్క పువ్వుని సరిగ్గా పద్ధతిగా అమర్చుకుంటూ అందంగా తీసిన ఒక దండలాగే ఉంటుంది దీని స్క్రీన్ ప్లే అనేది. ఎందుకంటే ప్రేమని, దేశభక్తిని, అలాగే నీతి నిజాయితీని, ధర్మాన్ని వీటన్నిటిని కలిపి చక్కగా నీట్గా పద్ధతిగా అందంగా అలంకరించిన ఒక మంచి దండలాగా కనిపిస్తుంది ఈ స్క్రీన్ ప్లే అయితే. చాలా బాగుంది. అక్కడక్కడ కొంచెం ల్యాగ్ ఉన్నా కూడా బాగుంది. ఇక అభినయాల గురించి మాట్లాడాలి అంటే ఇద్దరు గురించి మాట్లాడాలి అభినయం గురించి. ఎందుకంటే సినిమా మొత్తం నాగ చైతన్య, సాయి పల్లవి ప్రేమ చుట్టే తిరుగుతుంది. అండ్ వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఉందంటే, ప్రతి ఒక్కళ్ళు వీళ్ళ మధ్య ఉన్న ప్రేమని ఫీల్ అవుతారు, కంటి తడైతే పెట్టుకుంటారు. నిజంగానే వీళ్ళ ప్రేమికుల, నిజంగానే చిన్నప్పటి నుంచి వీళ్ళ మధ్య అంత ప్రేమ ఉందా అని కళ్ళకి కట్టినట్టు చూపించారు. ఆ లెవెల్లో పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. చెండు ముందేటి రాతకి వీళ్ళ అభినయాన్ని జోడించి నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్లారు. మిగతా కొన్ని పాత్రలు అక్కడక్కడ డబ్బింగ్ సెట్గా ఆడిపోవడం వల్ల అంత పెర్ఫార్మెన్స్ అంత ఎలివేట్ కాలేదు, కానీ బట్ పర్లేదు. వీళ్ళు మొత్తం స్క్రీన్ స్పేస్ అంతా వీళ్ళ చుట్టే ఉంటుంది, వీళ్ళతోనే తిరుగుతుంది. కాబట్టి వీళ్ళిద్దరూ మాత్రం నెక్స్ట్ లెవెల్లో పెర్ఫామ్ చేశారు. ఫైనల్గా సాంకేతిక విలువల గురించి మాట్లాడుకోవాలంటే, ముందు మాట్లాడుకోవాల్సింది ఈ సినిమా డైరెక్టర్ గురించి. చందు మొండేటి అద్భుతంగా రాసుకున్నాడు, అద్భుతంగా తీశాడు సినిమాని. ఆ తర్వాత దేవిశ్రీ ప్రసాద్ చెండు మొండేటి రాతకి ప్రాణం పోసాడు తన మ్యూజిక్తో. అండ్ తర్వాత మిగతా సినిమాటోగ్రఫీ కానీ, ఆర్ట్ డైరెక్టర్ కానీ ప్రతి ఒక్కళ్ళకి ప్రశంస ఇవ్వాలి. అందరూ వాళ్ళ పని 100% నిజాయితీతో పర్ఫెక్ట్గా నిబద్ధతతో చేశారు. అలాగే గీతా ఆర్ట్స్ వాళ్ళు కూడా ఖర్చుకు వెనకాడకుండా ఎవరికి కావాల్సి ఆ క్లారిటీ మనకి ఆ సినిమా స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఓకే, కొన్ని విఎఫ్ఎక్స్ కొంచెం సెట్ కానట్టు అనిపించినాయి. అది ఎంత అంటే 100కి 100 దాంట్లో 1-2 98% బాగుంది. ఆ 2% గురించి ఎక్కువ డిస్కస్ చేయడం కూడా అనవసరం. ఓవరాల్గా మూవీ గురించి చెప్పాలి అంటే, నాగ చైతన్య, సాయి పల్లవి పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, డైరెక్షన్ బాగుంది, పాటలు బాగున్నాయి, మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఉంది, అండ్ డైలాగులు కూడా బాగున్నాయి. దేశభక్తిని, ప్రేమని అన్నింటినీ సమపాల్లో చూపించారు. ఫ్యామిలీతో పాటు ఎలాంటి డౌట్ లేకుండా ఖచ్చితంగా ముసవాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల దాకా అందరూ వెళ్ళి కూర్చుని ఆనందంగా ఆస్వాదించదగ్గ సినిమా. సో మిస్ అవ్వకండి, ఫ్యామిలీతో పాటు ఈ వీకెండ్ వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.